హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా గారి వంటగది. ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీ కట్లెట్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఆలుగడ్డతో కాకుండా తెల్ల శనగలతో కట్లెట్ చేయొచ్చు. ఇది పప్పుతోని సాంబార్తోని టేస్టీగా ఉంటాయి. ఇలా చేయాలి. ఎట్లా చేస్తున్నా చూడండి. నా వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఉడకబెట్టిన ఆలుగడ్డలు 2 ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలి. ఎక్కువ ఉడకబెట్టద్దు. ఉడకబెట్టిన శనగలు, ఆలుగడ్డలు, శనగలు కొద్దిగా సాల్ట్ వేసి గిన్నెలో ఒక 5 మినిట్స్ గ్యాస్ మీద పెట్టాలి. హాఫ్ బాయిలే కావాలి, మొత్తం ఉడకద్దు. ఉడికితే పలసగా అయిపోతుంది. ఫ్రైకి కొద్దిగా ఆయిల్, ఒక కర్రీ చెంచాతో 2 పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, అల్లం, ఇవన్నీ ఇంట్లో ఉన్న ఐటమే. ముందుగా ఆలుగడ్డలు ఉడకబెట్టిన ఉంటాయి కదా, మిక్సీలో వేయాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. తర్వాత శనగలు వేయాలి. ఒక 2 సార్లు పడితే అయిపోతుంది. మంచిగా పేస్ట్ లాగా వేయాలి. ఉప్పు, పసుపు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర ఉంటే జీలకర్రగా వేసుకోవచ్చు. మిక్సీ బట్టి తీసిన తర్వాత చూడండి నేను ఎలా చేస్తున్నాం. ఎక్కువ ఉడికించద్దు. ఉడికిస్తే కట్లీస్ అన్నది పలసగా అయ్యి రాదు. ఒక 5 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. శనగలు ఒక 2 గంటల ముందు నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాలి. అట్లనే ఉడకబెడితే శనగలు కదా, తెల్ల శనగలు కదా, ఉడకాయి అవి. ఇది పప్పుతోనన్నా సాంబార్తోనన్నా టేస్టీగా వస్తాయి. ఇంట్లో ఎప్పుడన్నా పప్పుచారు చేసుకుంటాం కదా, ఎప్పుడు ఆలుగడ్డతో కాకుండా ఇట్లా శనగలతో చేసిస్తే పిల్లలు హాయిగా తింటారు. టేస్టీ హెల్తీ ఫుడ్స్గా. దోశ ఉంటుంది కదా, దోశ పెనం మీదన్నా, రొట్టె చపాతీ పెనం మీదన్నా, ఒక కడాయి గిన్నె ఏది ఉన్నా కానీ చూడండి ఎట్లా వేసినా. 1 2 వేసుకుంటే కొద్ది ఆయిల్ వేసుకుంటే ఫ్రై చేస్తే అయిపోతుంది. మంచిగా ఫ్రై చేయాలి. ఒక 10 మినిట్స్ చేయాలి. లోపల మొత్తం ఉడికిపోతుంది. సిమ్ మీద పెట్టాలి. రెడీ. వేడి వేడి కట్లీస్ రెడీ అయిపోతుంది.